నీకు వేసే దాహం మీద కాదు. అయినా నేనేం తప్పు చేశానని? పెళ్ళయ్యాక జస్ట్ మా ఇంట్లో ఉందాము అన్నాను. అది నచ్చకే కదా పెళ్ళి ఆపుకున్నాం. పెళ్ళైతే మా ఇంట్లో ఉండలేవా? నేనేం పిచ్చిదానిలాగా ఆ ప్రపోజల్ పెట్టలేదు. ఓ పర్పస్తోనే పెట్టాను. మా నాన్న నువ్వు రోజు ఒకరికొకరు ఎదురవుతుంటే ఒకరి మంచితనం ఇంకొకరికి తెలిసేది. అప్పుడు ఇద్దరి మధ్య శత్రుత్వం మాయమైపోయేది. ఆ తర్వాత మా నాన్నే మీ ఇంటికి కాపురానికి పంపించేసేవాడు. భూమి, ఒకదానితో ఇంకొకటి లింక్ పెట్టి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. రెండు దిక్కులు ఎప్పటికీ కలవు. అవి ఎప్పటికీ ఎడముఖం పెడముఖంగానే ఉంటాయి. అలాగే మీ నాన్న నేను కూడా ఎప్పటికీ కలవం. అది నీకు తెలుసు. అయినా కూడా నువ్వు ఇల్లరికం కండిషన్ పెట్టావు. మీ నాన్నను వదిలి నువ్వు రాలేవు. అది నాకు అర్థమైంది. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఇది ప్రూవ్ చేసావు కూడా. ఇక పెళ్లి గురించి, గతంలో గతించిన మన ప్రేమ గురించి ఇంకెప్పుడు టాపిక్ తీసుకురాకు. ఏంటి? మన ప్రేమ గతించిందా? అలా నీకనిపిస్తుందా? ఇంకా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. మన ప్రేమ ఎప్పటికీ గతించదు. ప్రేమ 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 ఇంకెంతమంది జీవితాలు ఇలాగే నాశనం చేస్తాం. ఎంతమంది జీవితాలు ఇలాగే నాశనం చేస్తాం. ఎంతమంది జీవితాలు ఇలాగే నాశనం చేస్తాం. ఇలాగే నాశనం చేస్తాం. నువ్వలా భయపెట్టకు బావా. నేను ఎవరి జీవితాన్ని నాశనం చేశాను చెప్పు బావా. మాట అనేయటం కాదు బావా, చెప్పు. నిన్ను నమ్మి ప్రేమించి నా జీవితం సగం నాశనం అయిపోయింది.